నమస్తే, నేను మీ దుర్గా. ఈరోజు మన టాపిక్ కొట్టి తిట్టి పెంచితే పిల్లలకి జ్ఞానం వస్తుందా? పిల్లలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే మమకారం. అంటే చిన్నపిల్లల మాటలను, వాళ్ళ చిలిపి చేష్టలను బాగా ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక కత్తి మీద సాము అంటారు కదా, ఒక సవాల్ లాగా ఉంటుంది. అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, ఇలా ఆలోచించుకుంటూ చాలా ఒత్తిడికి గురవుతారు. తల్లిదండ్రులే పిల్లలకి ఫస్ట్ టీచర్ అంటారు కదా, మొదటి గురువు. పిల్లలు పేరెంట్స్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒక పిల్లోడు ఎలా తయారవుతాడు అనేది వాళ్ళ ఫాదర్నో మదర్నో వాళ్ళ తాతల్లో వాళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుందని చాలామందికి తెలుసు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అనేది ఆ వ్యక్తికే సంబంధించింది, కానీ మానసిక ఆరోగ్యం సమాజంలో అతన్ని ఒక వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా జీవించడానికి లైసెన్స్ లాంటిది. ఏది అవసరమో, ఏది నేర్పించాలి, ఏది వదిలేయాలి అనేది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ రోల్ మోడల్స్ అవుతారు పిల్లలకి. మీరు పిల్లల్ని కొట్టి పెంచుతున్నారు అంటే మీరు కూడా చిన్నప్పుడు తన్నులు తిని ఉంటారు బాగా. కాబట్టి ఆ ఈగో మీ పిల్లల మీద రుద్దుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. కొడితే కోపాలు పెరుగుతాయి, పగలు పెరుగుతాయి, కానీ క్రమశిక్షణ ఎలా వస్తుంది? అందుకే తల్లిదండ్రులు ఈ జనరేషన్ పిల్లల్ని, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆదర్శంగా ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. పిల్లల ముందు మనం ఏ పనులు అయితే చేస్తామో వాళ్ళు కూడా అదే ఇమిటేట్ చేస్తారు. కాబట్టి పిల్లల ముందు పార్ట్నర్తో గొడవలు పడడం, గట్టిగా అరుచుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం మానేయండి. పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూడండి. ఇంట్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలపై ఒత్తిడి తేకండి. ముఖ్యంగా నిర్దిష్ట వయసు రాకముందే పక్క వాళ్ళతో పోల్చడం, కంపేర్ చేయడం, మార్కుల కోసం తిట్టడం వాళ్ళకు ఒక చైల్డ్హుడ్ డ్రామా అయిపోతుంది. జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కష్ట సమయాల్లో, క్లిష్ట సమయాల్లో దృఢంగా నిలబడడం, భయపడకుండా ఎదుర్కోవడం, ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకొని నిలబడడం, సంతోషంగా ఉండడం అలాంటి సమయాల్లో కూడా ఇంపార్టెంట్. పిల్లలకి ధైర్యాన్ని నూరిపోయండి, కానీ ఇలా చేయకు, అలా చేయకు అని వాళ్ళకి ఎప్పుడు రుద్దుతూ భయపెట్టేస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న ఒరిజినల్ ఎనర్జీస్ అన్ని డ్రైన్ అయిపోతాయి. పిల్లలకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవి అంటే పిల్లలకి పాజిటివ్ టాక్స్, వాళ్ళతో ఎప్పుడు మంచి విషయాల గురించి చర్చించండి. అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వడం కూడా మంచిదే అని చెప్పండి. కొందరు తల్లిదండ్రులు అయితే వాళ్ళని అర్థం చేసుకోవడం పక్కకు పడేస్తే, సరిగా వయసు రాని చిన్నపిల్లలను కూడా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయాలు, కష్టాలు, మీ నాన్న ఇలా, మీ అమ్మ ఇలా, మీ అమ్మమ్మ ఇలా తాకట్లు పెట్టడాలు, చుట్టాల గురించి నెగిటివ్గా చెప్పడాలు, వాళ్ళ బాధలన్నీ వాళ్ళకి రుద్దేయడాలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. మెంటల్గా వాళ్ళకు ఒక పానిక్ స్టేజ్కి పట్టుకెళ్లకుండా వాళ్ళకి వీలైతే ఎక్స్పీరియన్స్ లాగా, కథల్లాగా చెప్పండి. తద్వారా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనేది తెలియజేయండి, కానీ కష్టాలని రుద్దకండి. పేరెంట్స్ ఏంటంటే ఊహల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్లో కొన్ని పిక్చర్స్ తెచ్చుకుని అప్పటి నుంచి మా పిల్లలకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతాయేమో కాబట్టి వీళ్ళకి ముందే చెప్పాలి అనుకోవడం వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారంటే వాళ్ళకి ఇంకా అనుమానాలు మొదలవుతాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంతేనేమో అని ఒక నెగిటివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి జరిగే ఎక్స్పీరియన్సెస్ అన్నీ వాళ్ళవి డిఫరెంట్. సేమ్ పిల్లలకు కూడా అదే జరుగుతాయి అనేది అబద్ధం. ఇంకా ఒకవేళ అలా జరిగినా, ఒకవేళ పిల్లలకు అలాంటి ఎక్స్పీరియన్స్లు అయినా వాళ్ళు సొంతంగా ఎలా ఎదుర్కోవాలనేది చెప్పాలి, కానీ ఖచ్చితంగా అదే జరుగుతుంది అని చెప్పడం తప్పు. వాళ్ళు ఇంకా అంటే పిల్లల చేత వీలైతే ముందడుగులు వేయించండి, కానీ వెనకడుగులు వేయించకండి. మొబైల్లో గంటల తరబడి గడుపుతున్నాం. దానివల్ల తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపట్లేదు. పిల్లలపై ప్రభావాన్ని అది చూపిస్తుంది అనేది తెలుసుకోండి. మీతో మాట్లాడడానికి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు శ్రద్ధగా వినండి. పిల్లలు ఏదైనా విషయం గురించి అడిగితే దాన్ని కసురుకోకుండా సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎన్నో స్ట్రెస్, టెన్షన్స్ ఉన్నా సరే వీలైతే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని భోంచేయడానికి ప్రయత్నించండి. వారానికి ఒక్కసారైనా కుదిరితే అలా చేయండి. అలాగే మీ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్తూ ఉండండి. ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చినా నిజంగానే వాళ్ళ నెగిటివ్ అయినా పిల్లల్ని తెలుసుకొనివ్వండి. మీరేం ఊరిపోయాల్సిన అవసరం లేదు. అంటే బంధువులు, చుట్టాలు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు కూడా టీచర్లే పిల్లలకి. రకరకాల మనుషులు ఎలా ఉంటారనేది గమనిస్తూ పెరుగుతారు. అప్పుడప్పుడు వాళ్ళని బయటకు పంపించండి. క్రికెట్ ఆడుకో, ఎండ వస్తుంది, వాన వస్తుంది అని కాకుండా లెట్ దెమ్ ఫేస్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఇంకా టీవీలు, ఫోన్లు చూసే టైం తగ్గించి, అంటే ఈ మొబైల్స్ చూసే టైం తగ్గించి ప్రపంచం, బాహ్య అంటే జనజీవన స్రవంతిలోకి పిల్లల్ని తీసుకెళ్ళండి. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల గురించి పిల్లలే కొంచెం కంగారు పడుతూ ఉంటారు, కొంచెం సిగ్గుపడతారు. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఆలోచనలు వాటి గురించి పిల్లలతో చర్చిస్తే చాలా మంచిది. అంటే
వాటిని ఒక పెద్ద తప్పులాగా చూడకండి. మొన్న ఒక అక్షయ్ కుమార్ సినిమా చూసా, కేల్ కేల్ మే అనే మూవీలో. అక్షయ్ కుమార్ సెకండ్ వైఫ్, అక్షయ్ కుమార్కి ఫస్ట్ వైఫ్తో పుట్టిన ఒక పాప ఉంటుందన్నమాట. ఆ పాప బ్యాగ్లో కాండమ్స్ దొరుకుతాయి. అయితే స్టెప్ మదర్ అక్షయ్తో చెప్తుంది, మీ కూతురు బ్యాగ్లో ఇలా కాండమ్స్ దొరికాయి అని. అప్పుడు అక్షయ్ కుమార్ ఏమని రిప్లై ఇస్తాడంటే, నేను ఇప్పుడు దీనికి ఎలా రిప్లై ఇవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి? ప్రొటెక్షన్ వాడొచ్చు అని నా కూతురికి మెచ్యూరిటీ రావడానికి గర్వపడాలా, లేకపోతే ఈ వయసులో వాడకూడదు అని నేను ఇది తప్పు అని చెప్పాలా అని ఇలా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రతిదాన్ని తప్పుగా చూడడం కంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, దేనికి అలా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలి, ఏ వయసులో జరగాలో అనేది కూడా చెప్పాలి. మీరు ఒక మంచి డైరెక్టర్ పిల్లలకి, అంటే మొహమాట పడ్డారనుకోండి, తప్పులు బయట వాళ్ళ దగ్గర నేర్చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలియగానే ఖచ్చితంగా ఇవన్నీ అప్లై చేసేస్తారు. ఇవి చూస్తున్నారు పుస్తకాలు, లేదా బ్యాడ్ బుక్స్, బ్యాడ్ టీవీ, మూవీస్ ఇలాంటివి అని, అవి వీక్నెస్ అని అనుకోకండి. కనీసం వాళ్ళతో మీరు చర్చించడం వల్ల మీ దగ్గర ఓపెన్గా మాట్లాడే స్వేచ్ఛ దొరుకుతుంది అనేది గమనించండి. ప్రతి వయసు పిల్లలకు ఒక వింత అంటారు కదా, అంటే వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూర్చోబెట్టి యుక్త వయసు గురించి చెప్పాలి అనేది మీకే తెలియాలి. ప్రతి పేరెంట్ అబ్బాయిలను కూర్చోబెట్టి గడ్డం మీసం లేదా గొంతులో వచ్చే మార్పులు, యవ్వనంలో కలిగే కోరికల గురించి మాట్లాడడంలో తప్పు లేదు. అట్లాగే ఆడపిల్లలకు కూడా వాళ్ళ పీరియడ్స్ గురించి చెప్పాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళలో వచ్చే ఒక ఆకస్మిక మార్పుల గురించి వాళ్ళు టెన్షన్ పడరు. టీనేజ్ పిల్లలు ఎవరి మాట వినడానికి జనరల్గా ఇష్టపడరు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళని గట్టిగా చెప్తూ, అంటే వాళ్ళతో ఒకవేళ అలా చెప్పారనుకోండి, వాళ్ళకి ఆపోజిట్గా రియాక్ట్ అవుతారు పిల్లలు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళని తిట్టకూడదు. లేదంటే అంటే కొట్టకండి, తిట్టకండి. వాళ్ళకు కూడా మీరు కూడా ఆ వయసులో ఎలా బిహేవ్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకుని ప్రశాంతంగా వాళ్ళని కూర్చోబెట్టుకుని సలహాలు ఇవ్వండి. అంతేగాని మీ నిర్ణయాలన్నీ బలవంతంగా రుద్దేయద్దు. ఏదైనా సరే వాళ్ళకి ప్రేమగా వివరించండి. పిల్లలకు ఒక సొంత వ్యక్తిత్వం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. టీనేజ్ పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. అందుకే వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని ప్రశాంతంగా మీరు వినడం నేర్చుకోండి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, పిల్లలు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేసేసేస్తారు, చెప్పరు మీతో. మంచి పనులు కూడా చేస్తారు, కానీ మీరు చెడు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అందుకే వాళ్ళు ఏం చేసినా జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ తప్పుడు దోవలో పోతే వాళ్ళని సరిదిద్దండి. మంచి పనులు అయితే వాళ్ళని ప్రోత్సహించండి. పిల్లలకు రెస్పెక్ట్ దొరికిందనుకోండి మీ నుంచి, వాళ్ళు కూడా తల్లిదండ్రులను తిరిగి గౌరవిస్తారు. ప్రతి పని మీరు ప్రేరేపించాలి వాళ్ళకి. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ప్రశాంతంగా వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడము, ఏది వద్దో ఏది కావాలో అనేది నచ్చ చెప్పడం పేరెంట్స్ బాధ్యత. వాళ్ళని పైలట్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, డాక్టర్లు అయిపోవాలి, సాఫ్ట్వేర్ అయిపోవాలి, ఏవేవో కళలు కంటూ ఉంటారు కదా. ఫస్ట్ మీరు వాళ్ళని మంచి మనుషులుగా ఎలా మార్చాలనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టండి. చిన్నతనం నుంచే వాళ్ళతో కొన్ని మంచి విషయాల గురించి చర్చించండి. దాన ధర్మాలు చేయడం, పేదలకు వీళ్ళ చేతే కొంచెం బుక్స్ విరాళాలు ఇప్పించడం, ఇలాంటి పనులు చేయించండి. మీ ఇంట్లో పెట్స్ని 1-2 ఉంటే పెంచుకోండి, తప్పలేదు. ఎందుకంటే జంతువులు అంటే పెద్దల పట్ల మంచిగా వాళ్ళకు ఒక ప్రేమలు, చిన్న చిన్న పనులే వాళ్ళలో దయ, మానవత్వాన్ని పెంచుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా టీనేజ్ పిల్లలు జనరల్గా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే వాళ్ళని ఒంటరిగా ఉండడం తప్పు అని కాకుండా అలా వదిలిపెట్టకుండా, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళకి మంచి విషయాల మీద ఒంటరిగా ఉన్నా ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కోపంగా కాకుండా, ఒక టీచింగ్ చేసినట్టు ప్రీచింగ్ చేసినట్టు కాకుండా ప్రేమగా చెప్పండి, ఖచ్చితంగా వింటారు. ఇంకా వాళ్ళని ఏదో ఒక పనిలో ఎప్పుడు బిజీగా ఉంచండి. వాళ్ళ చేత కూడా ఇంటి పనులు చేయించడం, మొక్కలకు నీళ్లు పోయించడం, ఇంట్లో ఉన్న పెట్స్ని బయటకు తీసుకెళ్లడం, బయట నుంచి ఏదైనా వస్తువులు తెమ్మని చెప్పడం, కొంచెం అంటే ఇలా ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఫీల్ వస్తుంది, నాకు పనులొచ్చు అని. చాలామంది తల్లిదండ్రులు కేవలం అమ్మాయిలతో పని చేపిస్తారు, అబ్బాయిలకి ఏమో చెప్పరు, మగోడు కదా అన్నట్టు చేస్తారు. అది చాలా తప్పు. వాళ్ళే సఫర్ అవుతారు. ఎందుకే విడాకులు పెరిగిపోతున్నాయి. అబ్బాయిలు కూడా బాధ్యతగా ఉండాలి. వాళ్ళు కూడా ఆడపిల్లలాగా ప్రతి పని చేయడం తెలియాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మీరే మా కోడలు జాబ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మా కోడలు కూడా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కదా. సో హౌస్ చోర్స్లో ఇద్దరికి సేమ్ ప్రయారిటీ ఇవ్వండి ఇంటి పనుల్లో. అయితే వాళ్ళు కూడా ఆడపిల్లల్లా ప్రతి పని చేయగలగాలి. ఎందుకంటే నేటి కాలంలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు హౌస్ చోర్స్లో షేర్ చేసుకోవడం తప్పులేదు. పిల్లల ప్రతి కోరికను తీర్చడం చాలా ముఖ్యం అనుకుంటారు పేరెంట్స్. అయితే అలా చేస్తే వాళ్ళు కొన్నిసార్లు డబ్బులకు విలువ ఇవ్వరు. పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బు విలువ నేర్పించడం చాలా ముఖ్యం. వాళ్ళు అడిగే ప్రతి డిమాండ్ను నెరవేర్చాల్సిన అవసరం లేదు, కానీ నిజంగా ఏది అవసరమో అనేది నెరవేర్చాలి. వాళ్లకు నెలకి సరిపడా కొంత పాకెట్ మనీని ఇవ్వండి.
అందులోనే కొన్ని ఖర్చులు ప్లాన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, కొంత మిగిల్చుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఇలాంటివన్నీ అంటే వాళ్ళకే పరిపక్వత వస్తుంది. అంతేకాకుండా ఈ డబ్బుల్ని పొదుపు చేయడం అనేది కూడా అలవాటు అవుతుంది. ఖర్చుల్ని స్వయంగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. టీనేజ్ పిల్లలకి బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం గురించి తెలిసేలా చెప్పండి. ఇంకా వాళ్ళ ప్రవర్తనలు బట్టే ఫలితాలు ఉంటాయని కూడా గమనించండి. అందరి పిల్లలు ఒకేలా ఉంటారు కాబట్టి అందరికీ ఒకటే టీచింగ్ అనేది రాంగ్. పిల్లల సామర్థ్యాన్ని బట్టి ఎంత చెప్పగలగాలి, ఎంత నేర్పించాలి, ఎంతవరకు వాళ్ళు గ్రహించగలుగుతున్నారు, ఎంత గుర్తు పెట్టుకుంటున్నారు, అంటే వాళ్ళ సామర్థ్యము సాధన అండ్ ఐక్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది. పక్కన పిల్లోడికి 95 వచ్చాయి కదా నీకెందుకు రావట్లేదు అనడం తప్పు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే చదువుతారు. బలవంతం చేస్తే రిజల్ట్స్ బెడ్సి కొడతాయనేది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కోపాలని తగ్గించుకుని ప్రేమగా ఎప్పుడైతే మీ పిల్లలతో ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతారు అనేది గమనించండి. ఇప్పుడు చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ దుర్గా LLB.